రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తుంది రైతన్న సమాచార ఛానల్. ప్రజెంట్ ఈ వీడియోలో మనం పత్తి విత్తనాల గురించి మాట్లాడుకుందాం. బెస్ట్ పత్తి విత్తనాలు చెప్పని చెప్పి రైతులు చాలా మంది అడుగుతూ ఉన్నారు. సో ఈ బెస్ట్ పత్తి విత్తనాల గురించి చెప్పే ముందు నేను ఆల్రెడీ ఒక వీడియో తీసాను. పత్తి విత్తనాలు ఎంచుకునేది ఎట్లా ఎంచుకోవాలనే దాని గురించి ఒక వీడియో తీసా. అది ఎవరైనా చూడకపోతే అది కూడా చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోలో ఏంటంటే పూర్తిగా అన్ని రకాలు, అంటే బిగ్ బౌల్ సైజులో వచ్చే పెద్ద మధ్యస్థ సైజ్ వచ్చేటివి, పెద్ద సైజ్ వచ్చేటివి, రెండు రకాల విత్తనాలకు సంబంధించి కూడా అన్నీ చెప్తాను. తర్వాత నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ వాటిలో నుంచి బెస్ట్ ఏంటి అనేది కూడా పర్ఫెక్ట్గా మీకు చెప్తా. ఇవన్నీ కూడా చూసే ప్రయత్నం చేయండి. సో మొదటిసారిగా మన ఛానల్ ఎవరైతే చూస్తారో వాళ్ళు ఛానల్ని లైక్ చేయండి, దాంతోపాటుగా అంటే వీడియో లైక్ చేయండి, దాంతోపాటుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. పత్తి విత్తనాలకు సంబంధించే కాదు, పత్తిలో ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి, మొదటి నుంచి కూడా కింద కాంప్లెక్స్ ఎరువుల నుంచి మొదలుపెట్టి పైన స్ప్రేయింగ్స్ చివరి వరకు కూడా ఎలాంటి స్ప్రేయింగ్ చేసుకుంటే మనకి మంచి దిగుబడులు వస్తాయి, మనకి వర్షపాతం ఎక్కువైనప్పుడు ఎట్లాంటి స్ప్రేయింగ్ చేసుకోవాలి, వర్షపాతం తక్కువ ఉన్న టైంలో మనం ఎటువంటి రకమైన న్యూట్రియన్స్ అనేవి మనం మొక్కకి అందించాలనే దాని గురించి పూర్తి విశ్లేషణ, పూర్తి యాజమాన్య పద్ధతులు అనేది ఖచ్చితంగా మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది కొత్తగా చెప్తుంది కాదు. పోయిన సంవత్సరం మనం చెప్పేటువంటి స్ప్రేయింగ్స్ అన్ని వాడుకొని తక్కువ రోజుల వ్యవధిలో, అంటే ఒక 120 రోజుల్లో ఒక 10 క్వింటాల పైన దిగుబడి తీసిన రైతులు చాలా మంది ఉన్నారు. ఎక్కువ రోజుల విత్తనాలకు సంబంధించి చేసుకున్న వాళ్ళు కూడా 15 నుంచి 20 క్వింటాల దిగుబడి తీసిన రైతులు చాలా మంది కూడా ఖచ్చితంగా ఉన్నారు. ఎక్కడి నుంచి కర్నూలు ఏరియాలో చూసుకున్నా, లేదంటే మన ఖమ్మం డిస్టిక్లో చూసుకున్నా, వరంగల్ ఏరియా చూసినా, లేదంటే అటు సిరోంచి మహారాష్ట్ర ఏరియా చూసుకున్నా కూడా, తర్వాత ఇటు గుంటూరు పల్నాడు జిల్లా, ప్రకాశం డిస్టిక్ ఏ ఏరియాలో చూసుకున్నా కూడా మనకి మహబాద్ అయినా కానీ, లేదంటే నల్గొండ సూర్యాపేట జిల్లా అయినా కానీ, మహబూబ్ నగర్ మెయిన్గా జడ్చర్ల ఏరియా, గద్వాల ఏరియా ఆ రైతులు, ఐజా ఏరియా రైతులైనా కానీ ఎక్కడున్నా కూడా మనకి మెయిన్గా కర్ణాటక రాయచూరు ఏరియా ఏ రైతులు కూడా కాటన్ ఎక్కువ పడేది అక్కడ. సో ఏరియా రైతులు కూడా మనం చెప్పేటువంటి స్ప్రేయింగ్స్ వాడిన ప్రతి ఏరియా రైతు కూడా అద్భుతమైన మంచి ఫలితాలు పొందడం జరిగింది. సో ఇది సెకండ్ టాపిక్ నెక్స్ట్ చెప్తా. అది స్ప్రేయింగ్స్ ఏంటి అనేది తర్వాత వీడియో చెప్తా. ఈ వీడియోలో మెయిన్గా ఏంటంటే బెస్ట్ విత్తనాలు, బెస్ట్ కంపెనీల గురించి ఖచ్చితంగా చెప్తా. దాంట్లో ఫస్ట్గా చూసుకుంటే మనకి కావేరీ సీడ్స్ అనేది మీకు అందరికీ తెలిసిందే. సో కావేరీ సీడ్స్లో ఒక 2 రకాల విత్తనాలు ఖచ్చితంగా మంచి దిగుబడులు రైతులు ఇవ్వడం జరిగింది. సో మనకి అన్ని రకాల నేలకు అనుకూలమైన విత్తనాలు, అంటే వర్షపాతం తక్కువ ఉన్నప్పుడు కూడా, అంటే వర్షాధారంగా వేసేటువంటి పొలాల్లో కానీ, లేదు అని అంటే వాటర్ ఎక్కువ ఉండి, అంటే రేగడి భూములు, నల్ల రేగడి భూములైనా లేదంటే మనకి ఎర్ర నేలైనా వాటర్ అంటే నీళ్లు సఫిషియెంట్గా, నీళ్లు పుష్కలంగా ఉన్నటువంటి పొలాల్లో కూడా మంచి దిగుబడులు ఇచ్చిన విత్తనాలు చూసుకుంటే వాళ్ళ దాంట్లో బంపర్ ఒకటి, రెండోది ఒకటి దోసరాన్ ఒకటి. బంపరు, దోసరాన్ ఈ రెండు కూడా మంచి దిగుబడులు ఇవ్వడం జరిగింది. సో ఈ బంపరు, దోసరాన్ గురించి పూర్తి విషయాన్ని ఖచ్చితంగా మీకు ఇస్తా. ఇవి మనకి ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాయి, అంటే కాయ సైజ్ ఎట్లా వస్తాయి ఏంటనేది కూడా ఖచ్చితంగా మీకు చెప్తా. తర్వాత చూసుకుంటే మనకి జెనెక్స్ 45 అనే విత్తనము మెయిన్గా కర్నూలు ఏరియాలో మనకి ఈ ఆదోని, ఎమ్మిగనూరు, తర్వాత కలకుంట్ల, తర్వాత పెద్ద తుమ్మడం, ఈ పక్కన ఏరియాలో చూసుకున్నట్టయితే గుంతకల్లు, ఈ సరౌండింగ్స్లో ఈ ఐజా ఏరియాస్లో దగ్గరలో ఈ జెనెక్స్ 40 అనేది విత్తనం బ్రహ్మాండమైన దిగుబడి వచ్చిందని చెప్పి చాలామంది రైతులు చెప్పారు. సో ఈ విత్తనానికి సంబంధించి ఇది ఎటువంటి ఈల్డింగ్ వస్తుంది, దగ్గర మన 80 నుంచి 100 కాయల పైన మనకి పడ్డం జరుగుద్ది. దాంతోపాటుగా పత్తి తీయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. చెట్టు అనేది ఆకులు తక్కువగా ఉంటాయి, ఆకులు అనేది తక్కువగా ఉంటాయి, కాయలు ఎక్కువ ఉంటాయి. పత్తి తీయడానికి కూడా మనకి చాలా అనుకూలంగా ఉంటుంది, మంచిగా హైట్ పెరుగుద్ది, సైడ్ బ్రాంచెస్ అయితే బ్రహ్మాండంగా వస్తాయి. ఈ విత్తనం సంబంధించిన ఇంకా మరింత సమాచారం ప్రత్యేకంగా ఒక వీడియో తీస్తే ఆ వీడియోలో కూడా ఖచ్చితంగా మాట్లాడుకుందాం. ఈ జెనెక్స్ 45 అనే విత్తనం మనకి ఆదోని ఏరియాలో ఎక్కడ దొరుకుద్ది అంటే మెయిన్గా ఆ ఏరియాలో ఎక్కువ దొరుకుతూ ఉంటుంది. ఆ ఏరియా రైతులు ఎవరైనా ఖచ్చితంగా చూస్తే ఈ విత్తనాన్ని ఖచ్చితంగా వేసుకోండి. మీరు 4-5 ఎకరాలు వేస్తున్నారనుకోండి, ఒక 2 ఎకరాలకి జెనెక్స్ 45 అనే విత్తనాన్ని వేసి చూడండి. 100% మీరు వేసిన విత్తనాల కంటే కూడా బ్రహ్మాండమైన రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. సో ఇది జెనెక్స్ 45 అనేది మనకి దీని గురించి. తర్వాత మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి క్రిస్టల్ సీడ్స్లో 369, క్రిస్టల్ సీడ్స్లో 369. దీని గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. బ్రహ్మాండమైన తక్కువ రోజుల వ్యవధిలో వచ్చేటువంటి బ్రహ్మాండమైన విత్తనం. ఇది అందరూ ప్రతి రైతు కూడా వేసిందే. దగ్గర మనకి చెట్టుకి 80 నుంచి 100 కాయల పైన కాస్తూ ఉంటుంది. మెయింటెనెన్స్ని బట్టే మనం చేసేటువంటి యాజమాన్య పద్ధతులను బట్టి దిగుబడిని ఆధారపడి ఉంటాయి. తర్వాత వాతావరణ పరిస్థితులు కూడా ఖచ్చితంగా మనకి సపోర్ట్ చేయాలి కూడా. ఇక దీంట్లోనే మనం చూసుకున్నట్టయితే సదానంద్ అనేది కూడా ఉంటుంది. ఇది లాంగ్ టర్మ్ డ్యూరేషన్, అంటే ఎక్కువ రోజుల వ్యవధిలో పత్తి వేసుకునే వాళ్ళకి సదానంద వెరైటీ క్రిస్టల్ సీడ్స్లో ఉంటుంది. తర్వాత చూసుకుంటే మనకి నూజివీడి సీడ్స్లో నవనీత్ అనే వెరైటీ ఒకటి బాగుంటుంది. తర్వాత వీళ్ళ గ్రూప్ సంబంధించిన ఏషియన్ గ్రూప్ అనేది ఉంటుంది. ఏషియన్ అనే కంపెనీలో మనకి సూపర్ బంట్ అనే విత్తనం కూడా బ్రహ్మాండమైన దిగుబడి వచ్చింది చెప్పి చాలా మంది చెప్పారు. ఇక దీని తర్వాత చూసుకుంటే మనకి తులసి సీడ్స్లో
అకిరా అనే వెరైటీ కూడా మంచి దిగుబడులు ఇచ్చింది చెప్పి చాలా మంది కూడా మనకు చెప్పడం జరిగింది. ఈ తులసి సీడ్స్లో అకిరా అనే విత్తనాన్ని కూడా మీ దగ్గరలో ఎవరైనా చూసుంటే కూడా ఫీల్డ్ ఇక మెయిన్ ఖచ్చితంగా ఎంచుకోండి. మెయిన్గా ఏంటంటే మీరు చూసింది మీ కళ్ళతోటి మీ దగ్గర పట్ల మీరు ఏదైనా ఫీల్డ్ చూసుంటే ఆ విత్తనాన్ని కూడా మీ ఏరియాలో బాగా దిగుబడులు వచ్చుంటే ఆ విత్తనం కూడా ఎంచుకోవచ్చు, తప్పేం లేదు. కాకపోతే నా సజెషన్ బట్టి ఈ విత్తనం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. దాని తర్వాత చూసుకుంటే మనకి వేదా సీడ్స్లో ప్లాటినం అనే వెరైటీ, దీని గురించి ప్రత్యేకంగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సైజు మీడియం బౌల్ వస్తుంది. తక్కువ రోజుల వ్యవధిలో మనము వెంటనే అంటే ఒక 120 నుంచి 130 రోజుల పత్తి కంప్లీట్ చేసుకుని వెంటనే మళ్ళీ మనం మొక్కజొన్న లాంటిది ఏదైనా పంట, లేదంటే వేరుశనగ లాంటిది వేరే పంటలు ఏదైనా వేసుకోవాలంటే దానికి సంబంధించిన దానికి అనుకూలంగా ఉండేది. తర్వాత మనకి ఈ బెట్ట వాతావరణానికి దాంతోపాటుగా మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ వర్షాధారంగా వేసేటువంటి పొలాల్లో కూడా ఖచ్చితంగా ఈ విత్తనం అనేది మనకు ఉపయోగపడుతుంది. దీంట్లోనే చంద్రగోల్డ్, ధర్మగోల్డ్ అని ఉంటాయి. ఈ రెండిట్లో చూసుకుంటే చంద్రగోల్డ్ అనేది కూడా కొంచెం మంచి దిగుబడులు వచ్చిందని చెప్పి చాలా మంది అనేది చెప్పారు. సో ఈ విత్తనం అనేది ఒకటి దీంట్లో తీసుకోండి వేదస్. నెక్స్ట్ రాయల్ సీడ్స్లో మనకి ఈ మీడియం బౌల్ వచ్చి మంచి దిగుబడులు వచ్చిన విత్తనాలు అని చెప్పి 2 పేర్లు మనం వినడం జరిగింది. జయపేరి అనేది ఒకటి, రణధీర్ ఒకటి. సో జయపేరి కానీ రణధీర్ కానీ ఈ 2 కూడా మంచి దిగుబడులు వచ్చాయని చెప్పి చాలా మంది అయితే చెప్పారు. చెట్టు హైట్ కానీ సైడ్ బ్రాంచెస్ కానీ ఆకులు తక్కువగా ఉండే మనకి కాయలు దగ్గర కాపాడుతుంది, జడ కాపాడుద్ది, దగ్గర కాపాడుద్ది. దీంతో పాటుగా మనకి మంచి దిగుబడులు వస్తాయి. మీడియం బౌల్ ఒక 140 నుంచి 150 రోజుల్లో 130 నుంచి 150 రోజుల మధ్యలో మనం పత్తిని తీసేసుకోవచ్చు. అన్ని రకాల నేలలకి కూడా, అంటే నల్లరేగడైనా ఎర్ర నేలైనా, తర్వాత మనకి ఈ వర్షాధారంగా వేసేటువంటి ఇసుక నేలైనా కూడా ప్రతి దాంట్లో కూడా అద్భుతమైన దిగుబడులు వచ్చని చెప్పి చాలా మంది చెప్పడం జరిగింది. సో దాని తర్వాత మనం నెక్స్ట్ చూసుకుంటే ఆజియా సీడ్స్లో కూడా చాలా పేర్లు ఉన్నాయి. అన్ని పేర్లు కంటే కూడా యూనిక్గా అందరి దగ్గర దొరికేటువంటి విత్తనం గురించి మనం మాట్లాడుకుంటే ఆజియా సీడ్స్లో కమల అనే వెరైటీ అది బాగుంది. ప్రతి రైతు కూడా ఆజియా సీడ్స్లో కమల అనే వెరైటీని ఎంచుకోవచ్చు. ప్రదీప్ అనే విత్తనం, ఈ మన ఆజియా సీడ్స్లో ప్రదీప్ ఒకటి, కమల ఒకటి, ఈ 2 కూడా ప్రత్యేకంగా అందరి దగ్గర దొరికే వెరైటీలు కాబట్టి ప్రతి రైతు కూడా తీసుకోవచ్చు. యూనిక్గా దొరికే కొంతమంది దగ్గర దొరికేటువంటి పేర్లను మనం చెప్పట్లేదు, అన్ని చోట్ల అన్ని డీలర్ దగ్గర దొరికేటువంటి విత్తనాలు మనం చెప్తున్నాం. తర్వాత ఇంకోటి చూసుకున్నట్టయితే రాశి సీడ్స్లో చూసుకున్నట్టు మనకి షిఫ్ట్ ఒకటి, మెయిన్గా మనకి రాశి సీడ్స్లో షిఫ్ట్ ఒకటి ఉంటుంది, తర్వాత 659 ఒకటి. ఈ రెండింటిలో పోల్చుకున్న షిఫ్ట్ అనేది ప్రతి రైతుకు కూడా మంచి దిగుబడులు ఇచ్చింది. చాలామంది వేశారు, దాని దిగుబడులు కూడా ఖచ్చితంగా పొందారు. దీంట్లో ఇంకోటి ఎమేజ్ అనేది కూడా 100% మంచి దిగుబడులు వచ్చి రైతులు చెప్పడం జరిగింది. సో మనం ఇక్కడ గోగెనపల్లి దగ్గర మన కోటేశ్వర దగ్గర మనం రెగ్యులర్గా మొదటి నుంచి కూడా మనం చెప్పేటువంటి ఏదైతే మనం చెప్పిన స్ప్రేయింగ్స్ అన్నీ కూడా మన వసుధ అయినా తర్వాత జూపిటర్ అయినా ప్రతిదీ కూడా మనం చెప్పేటువంటి స్ప్రేయింగ్స్ అన్నీ కూడా స్ప్రేయింగ్ చేయడం జరిగింది. ఇది పెస్ట్ సంబంధించి అంటే పురుగుకు సంబంధించి, తెల్లదోమకి, పచ్చదోమకి, పేనుమక్క, నల్లికి సంబంధించి, తర్వాత న్యూట్రిషన్ సంబంధించి, దాంతోపాటుగా వచ్చిన పూత రాలిపోకుండా కాపు చెట్టు కట్టడానికి సంబంధించి అన్ని రకాలకు కూడా మనం చెప్పేటువంటి స్ప్రేయింగ్స్ అన్ని కూడా చేసి 10 క్వింటాల పైన దిగుబడి అంటే 120-130 రోజులు కంప్లీట్ అయిపోయి మళ్ళీ మొక్కజొన్న వేసుకోండి. ఆయన ఆ విత్తనం ఏంటిదని చెప్పి నేను ఈ మధ్య అడిగినప్పుడు ఆయన ఎమేజ్ అని చెప్పడం జరిగింది. అంటే అందరు రాసి అది వేసుకున్నారు, షిఫ్ట్ వేసారు, కానీ నేను ఎమేజ్ చేసి అది కూడా మంచి దిగుబడి వచ్చింది చెప్పడం జరిగింది. సో షిఫ్ట్ అయినా ఎమేజ్ అయినా ఈ రెండింటిలో ఏదైనా కూడా మీరు ఎంచుకోవచ్చు, మంచి దిగుబడి ఇచ్చింది. దాని తర్వాత టాటా సీడ్స్, మైకో సీడ్స్లో జంగి అనే వెరైటీ ఉంటుంది, అది కూడా మంచి దిగుబడులు ఇస్తుంది ప్రతి రైతుకు కూడా. తర్వాత టాటా సీడ్స్లో చూసుకుంటే బిగ్ ఎక్స్, దీని గురించి ప్రత్యేకంగా ఖచ్చితంగా ప్రతి రైతుకు చెప్పాలి. నేను ఫీల్డ్ దగ్గర చూశాను. ఆ చెట్టు యొక్క స్ట్రక్చర్ కానీ అంటే చెట్టు పెరిగే విధానం ఆ దగ్గర మనకి 10 నుంచి 11 ఫీట్లు పెరుగుద్ది మంచి బలమైన భూములు అయితే. కాయ సైజు బ్రహ్మాండమైన మంచి సైజు వస్తుంది. తర్వాత 5 మనకి తీసేది ప్రతిదీ కూడా మనకి 5 వస్తాయి, అంటే 5 కర్రలు వస్తాయి, తీయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. కానీ చెట్టు చాలా బలంగా ఉంటుంది. ఎవరైతే బిగ్ బౌల్ కావాలి, తర్వాత ఎక్కువ రోజులు ఏదైనా నేను స్ప్రేయింగ్ చేసుకొని మెయింటైన్ చేయగలుగుతా అనుకుంటే టాటా కంపెనీ వాడిది బిగ్ ఎక్స్ కూడా ఖచ్చితంగా ప్రతి రైతు కూడా వేసుకోవచ్చు. వేసిన రైతుకు తెలుసు టాటా కంపెనీ బిగ్ ఎక్స్ అనేది ఏ విధమైన దిగుబడి వచ్చింది, ఏ విధంగా క్వాలిటీ ఉంది అనేది ప్రతి రైతుకు కూడా తెలిసిందే. సో ఈ టాటా కంపెనీలో బిగ్ ఎక్స్ అనేది కూడా తీసుకోవచ్చు. తర్వాత మనకి నాద్ సీడ్స్లో సంకేత్ అనే వెరైటీ, వాళ్ళ దాంట్లో ఉన్నది సంకేత్ అనే వెరైటీ, ప్రతి రైతు కూడా ఆ సంకేతం ఎంచుకోవచ్చు. నెక్స్ట్ ఆయుజ సీడ్స్ అని చెప్పేసి ఉంది, ఇది దగ్గర కావేరీ సీడ్స్ వాళ్ళకి దగ్గరలోనే ఉంటుంది. అది కూడా కావేరీ సీడ్స్లో నెక్స్ట్ డివిజన్ అనుకుంటా. అది కూడా మనకి సదాబహార్ అని చెప్పేసి అందులో ఒక వెరైటీ ఉంది. అది కూడా మనకి మధ్యస్థ కాయ సైజ్ వచ్చి మంచి దిగుబడులు ఇవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది. అన్ని రకాల నేలలకు కూడా అనుకూలంగా ఉన్న వెరైటీ.
సో దీని గురించి క్లుప్తంగా మీకు చెప్తా, ప్రతి వెరైటీ గురించి కూడా ఖచ్చితంగా మీకు క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తా. ఇందులో ఆదిత్య సీడ్స్ సదాబహార్ అనే వెరైటీ ఎవరైనా వేయదలుచుకుంటే కూడా ఖచ్చితంగా మీరు వేసుకోవచ్చు. ఎవరైనా చూసున్నా కూడా కింద కామెంట్ చేయండి, ఈ విత్తనాలు ఏ విత్తనం ఎట్లా ఉందనేది కూడా కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మంచిగా ఉంటే మంచిగా ఉంది, బాగుంటుంది అంటే మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, నెగిటివ్స్ పాజిటివ్స్ అంటే మంచి క్వాలిటీస్ ఏంటి, బ్యాడ్ క్వాలిటీస్ ఏంటి, ఈ విత్తనాలకు సంబంధించి అని కూడా కింద కామెంట్ చేయండి. ప్రవర్తన సీడ్స్లో రేవంత్ ఇది కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది బాగాలేదు అంటున్నారు. అది మీ ఏరియాలో మీరు వేసిందని రైతులు వాళ్ళ దిగుబడులను బట్టి మీరు ఎంచుకోండి. ఏ ఏరియాకి అనుకూలంగా ఉందో ఆ రైతు ఖచ్చితంగా ఎంచుకోండి. ప్రవర్తన సీడ్స్లో రేవంత్ అనేది కూడా మంచి దిగుబడులు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకా రకరకాల కంపెనీలు చాలా ఉన్నాయి, ఐరా సీడ్స్ అని, కోర్ సీడ్స్ అని. తర్వాత చూసుకుంటే మనకి బయో సీడ్స్ అని, బయో సీడ్స్లో 601 అనే వెరైటీ కూడా బాగుందని చాలా మంది రైతులు చెప్పారు. బయో సీడ్స్లో 601 అనే వెరైటీ. ఇట్లా మనం చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా ఈ సంవత్సరం మనకి రైతుల నుంచి మంచి దిగుబడులు వచ్చిన విత్తనాలుగా మనం వినటం జరిగింది. సో వీటిలో బెస్ట్ ఏంటనేది ఖచ్చితంగా మీకు చెప్తా. ఈ మధ్యలో కొన్ని ఫీల్డ్ విజిట్లు కూడా ఖచ్చితంగా ఉన్నాయి, ఆ ఫీల్డ్ విజిట్లు చేసి వాటిల్లో కూడా ఎంత బాగున్నాయి అని ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు మెయిన్గా ఏంటంటే పల్నాడు ఏరియాలో, కారంపూడి ఏరియాలో ఇప్పుడు ఎక్కువగా మనకి సమ్మర్ కాటన్ అనేది మనకి ఇప్పుడు స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆల్రెడీ కర్ణాటక, బళ్ళారి ఏరియాస్లో కూడా కొన్ని జరుగుతూనే ఉన్నాయి. ఈ వర్షాలు అనేవి కొంచెం ఇప్పుడు జరుగుతూ ఉంటాయి కాబట్టి ముందు సేద్యం చేయండి. మీరు వేసుకునే పంటని కొంచెం, మీరు వేసుకునేటువంటి పంట వేసుకునేటువంటి భూమిని ముందు రెడీ చేసుకోండి. మంచిగా దున్నకం చేసుకోవడం కానీ అన్ని రకాలు కూడా రెడీ చేసుకోండి. తర్వాత విత్తనాన్ని అనేది మంచిగా వర్షాలు పడిన తర్వాత, కొంచెం భూమి ఆరిన తర్వాత, ఈ వర్షాల భావ పరిస్థితులు చూసిన తర్వాత విత్తనం పెట్టుకోండి. తీసుకుపోయి వానలు పడుతున్నాయి కానీ చెప్పి విత్తనం పెట్టి తర్వాత మళ్ళీ బెట్ట వాతావరణం వచ్చింది అంటే ఖచ్చితంగా మీకు అదంతా ఎర్రగా అయిపోవడం కానీ, ఆకులు ముడుచుకొని పోవడం కానీ, న్యూట్రిషన్స్ లోపం ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంది. 2 సంవత్సరాల క్రితం, ఇప్పుడు కాదు కదా, 2 సంవత్సరాల క్రితం ఏ విధంగా అయితే పత్తిలో మొత్తం కూడా ముడచకపోయి ఎర్ర రోగం వచ్చి పాడైపోయినాయో ఆ విధమైన ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్త పడండి. ఎల్లినో పరిస్థితులు ఉన్నాయి, వాతావరణాన్ని చూసుకొని జాగ్రత్తగా చేసుకొని ఈ ఏదైతే పత్తి పెట్టిన తర్వాత మొలిచి పోవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయకుండా మంచి దిగుబడులు తీసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. ఏదైనా డౌట్స్ ఉంటే కూడా స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తా, ఫోన్ చేయండి. మీకు విత్తనాలకు సంబంధించి కూడా ఏదైనా విత్తనాలు కావాలంటే కూడా మనం అందుబాటులో ఇచ్చే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.